మళ్ళీసారి గుడ్ మార్నింగ్ దోస్తులు. ఇలా ముందు వీడియోలో చెప్పినా కదా మా అమ్మ 2 వంటలు చేస్తుందని. ఫస్ట్ది అయిపోయింది, వేయించిన పెసరపప్పు టమాటా. ఇది రసము, తిరుపతిలో ఆంధ్ర సైడ్ రసం అంటారు కానీ మా దిక్కు అయితే టమాటా చారు అంటారు. ఇది మొత్తం పిసికి పెట్టింది ఇక నీళ్ళ చారు. ఇది ఇగో దీంట్లో ఏం వేసినాం ఏంటిది అనేది నేను చూపిస్తా అంటే మా అమ్మ సల్లారింది బిడ్డ పిసుకుదాం అని అనేది పిసికేసింది. ఇగో ఇక్కడ ఉన్నాయి, నేను చూపిస్తా, ఏమనుకోవద్దు. ఇగో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కళ్యమాకు, చింతపండు, మిరియాలు. ఇగో చూసారా, ఎల్లిగడ్డలు కొద్దిగానే ఎల్లిగడ్డలు కూడా వేసిందండి. ఇగో ఈ రసం రావడానికి ఇగో ఈ జాలిగడ్డ గిన్నెలా ఈ రేంజ్లో చేయాలి, మొత్తం పిసికి పారేయాలి. ఇంతగా పిసికిసింది. ఇగో ఇది వచ్చింది. దాంట్లో ఒక గిన్నె పెట్టి నూనె పోసేసింది. మెంతులు ఇస్తారా ఏ రసంలో? టమాటా చారులా టమాటా వాసన. మెంతులు, ఆవాలు, చిన్న జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లిగడ్డలు దంచినవా అమ్మ? బా మెంతులు కోలుతుంటే నువ్వు అన్నట్టు మంచి వాసన వస్తుంది. చేదు కాదా మరి? ఎక్కువ వేసుకోవాలి, కొంచెం చేయాలి. ఎల్లిగడ్డలు గోలినాయి. ఇప్పుడు ఏమైతావే? బా అమ్మగా వాసన వస్తుంది నిజంగా మెంతులు గోలుతుంటే. కల్లేమాకు, ఇగో కల్లేమాకు. ఇప్పుడు పసుప మెల్లగా ఆగంగాకు. పసుపు, ఇప్పుడు ఇక పొయ్యి బంద్ చేసి మనము పిసికి పెట్టుకుని ఇక టమాటా రసం వేసేయాలి. ఇప్పుడు మల్లర పోసి దీన్ని కొంచెం దీనికే ఉప్పు కలిపినవా? దీనికే ఉప్పు కలిపేసి దీన్ని బాగా మసల పెట్టి ఇప్పుడు ఉల్లిగడ్డ వక్కలు పచ్చి వేసేయాలి, బాగుంటుంది. ఇది పచ్చిపులుసు లెక్కనే కానీ మనం పచ్చిపులుసు ఏమో చింతపండుతో చేస్తారు, ఇవేమో టమాటాలతోటి. ఈ వీడియో కనుక మాకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ దోస్తులు.